పాలమూరు జిల్లాలోని జూరాలకు వరద పోటెత్తోంది. ఎగువ ప్రాంతం నుంచి జూరాలకు 2,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. అదే స్థాయిలో 2,55,000 క్యూసెక్ల నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. జూరాలకు ఎగువన ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టుతో పాటు సన్నాతి బ్యారేజ్ నుంచి వరద వస్తోంది. ఎగువ నుంచి ఇలా గంటకు ఇన్ఫ్లో పెరిగిపోతోంది. ఇక జూరాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపుకు ప్రవహిస్తోంది. మరోపక్క జూరాల ఎగువ దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా ఆయకట్టుతో పాటు ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు. పాలమూరు జిల్లా వరప్రదాయిని తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న తొలి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తుతుంది. పశ్చిమ కనుమలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువనున్నటువంటి ఆల్మట్టి ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. అక్కడి నుంచి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి దిగువకి నీరు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. నారాయణపూర్ వద్ద 1,80,000 క్యూసెక్ల నీటిని 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. ఆ నీరంతా జూరాలకి వచ్చి చేరుతుంది. మరోపక్క భీమా నదిపై ఉన్నటువంటి సన్నాటి బ్యారేజ్ నుంచి కూడా 80,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండటంతో జూరాలకి 2,55,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అదే స్థాయిలో జూరాల వద్ద 45 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకి 2,55,000 క్యూసెక్ల నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. 2,55,000 క్యూసెక్ల వరద ప్రవాహము పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపుకి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను మనం స్క్రీన్పై చూడవచ్చు. ప్రధానంగా ఈ వరద గడిచిన 2-3 రోజుల నుండి ఇదే మాదిరిగా ఉంది. మరో వారం రోజుల పాటు ఇలానే ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక జూరాల వద్ద కుడి ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకి నీటిని విడుదల చేయడంతో పాటు జూరాలపై ఆధారపడి ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకి రామన్పాడు మంచినీటి జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. మరోపక్క ఎగువ దిగువ జీరోల్లో ఉన్నటువంటి 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అయితే ప్రస్తుతము దిగువ జూరాలలో కొంత విద్యుత్ ఉత్పత్తికి వరద ఆటంకంగా మారిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరో 2-3 రోజుల పాటు వరద ఇదే స్థాయిలో ఉంటుంది, ఇంకా పెరిగే అవకాశమే ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషను. ఈ వరదంతా కూడా శ్రీశైలం వైపుకి పరవళ్లు తక్కువ దిగువకి ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషను. మరోపక్క పాలమూరు జిల్లా రైతాంగం అంతా కూడా మరోమారు జూరాలకి వరద రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ పాలమూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమద్, ఎన్టీవీ, జూరాల నుంచి.